డేటా అయిపోయిందని ఇంకా 199 రూపాయల రీఛార్జ్ చేస్తున్నారా? జియోలో 11 రూపాయలకే సొల్యూషన్ ఉందని తెలుసా? ఒక గంటకు 10 GB డేటా, అది కూడా 11 రూపాయలకి. కానీ ఈ విషయం చాలా మందికి తెలియదు. ఒక పక్క యూపీఐ చేయాలి కానీ డేటా లేదు, అప్పుడు ఏం చేయాలి? ఈ వీడియో మీ డబ్బును సేవ్ చేస్తుంది, చూడండి. సోషల్ మీడియాలో తిరుగుతున్న జియో ప్లాన్ వార్తలు నిజమా? అసలు నిజం ఈ వీడియోలో చెప్తాను. టెలికాం ధరలు పెరుగుతున్న టైంలో స్మార్ట్ గా డేటా వాడాలంటే ఇది తెలుసుకోవాల్సిందే. ఈ రోజుల్లో ఇంటర్నెట్ మన జీవితంలో ఒక భాగం అయిపోయింది. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు మనం చేసే ప్రతి పనిలోనూ ఇంటర్నెట్ అవసరం పడుతోంది. యూపీఐ పేమెంట్ చేయాలన్నా, వాట్సాప్ మెసేజ్ పంపాలన్నా, ఆఫీస్ మెయిల్స్ చెక్ చేయాలన్నా, చివరికి పిల్లల ఆన్లైన్ క్లాసులైనా సరే అన్ని ఇంటర్నెట్ మీదే ఆధారపడి ఉన్నాయి. కానీ చాలా మందికి తరచూ ఎదురయ్యే సమస్య ఏంటంటే రోజువారీ డేటా అనుకోకుండా అయిపోవడం. అప్పుడు వెంటనే పెద్ద మొత్తంలో రీఛార్జ్ చేయాల్సి వస్తుంది. సో ఈ వీడియోలో ఆ సమస్యకి సొల్యూషన్ చెప్పబోతున్నాను. సో స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. మీలో ఇంకా ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నా లేదా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే బాస్ వాలా డైలీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం అసలు మర్చిపోకండి. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ లోనికి వెళ్ళిపోదాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు బాస్ వాలా డైలీ తెలుగు ఛానల్. నేను మీ హోస్ట్ శిరీష కందుల. ప్రెజెంట్ టెలికాం ఛార్జీలు పెరుగుతున్న పరిస్థితులలో ప్రతిసారి 100, 200 లేదా 300 రూపాయల రీఛార్జ్ చేయడం అందరికీ సాధ్యం కాదు. ముఖ్యంగా చిన్న అవసరాల కోసం అంత పెద్ద రీఛార్జ్ చేయడం నిజంగా డబ్బు వేస్ట్. ఇలాంటి సమస్యకు పరిష్కారంగా రిలయన్స్ జియో కొన్ని తక్కువ ధర డేటా యాడ్ ఆన్ ప్లాన్లను అందిస్తోంది. కానీ వీటి గురించి సరైన సమాచారం లేకపోవడం వల్ల చాలా మంది ఈ ప్లాన్స్ ను ఉపయోగించడం లేదు. చాలా మందికి వీటి గురించి తెలిసే ఉంటుంది. ఎవరికైతే తెలియదో వాళ్లకు మాత్రమే ఈ వీడియో. దీని నుంచి వాళ్ళకు కూడా అర్థమవుతుంది ఏమేం ప్లాన్స్ ఉన్నాయి, తక్కువ ధరలో డేటా రీఛార్జ్ ప్లాన్స్ ఏమున్నాయి, ఎలా చేసుకోవచ్చు, ఎలా మనీని కొంచెం సేవ్ చేసుకోవచ్చు అని అర్థమవుతుంది. అందుకే ఈ వీడియోని చేస్తున్నాను. అయితే ఒక విషయం ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పాలి. ఈ ప్లాన్లు, ఇప్పుడు నేను చెప్పబోయే ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో ఫుల్ రీఛార్జ్ ప్లాన్స్ కావు. అంటే వీటిలో కాల్స్, SMS లేదా OTT బెనిఫిట్స్ ఏమీ ఉండవు. ఇవి కేవలం డేటా కోసం మాత్రమే, మొబైల్ డేటా కోసం మాత్రమే అన్నట్టు. మొబైల్ డేటా కోసం మాత్రమే రూపొందించిన యాడ్ ఆన్ లేదా డేటా బూస్టర్ ప్లాన్లు. మీ సిమ్ యాక్టివ్ గా ఉంటే చాలు, అవసరమైనప్పుడు ఈ డేటా ప్లాన్లను రీఛార్జ్ చేసి ఇంటర్నెట్ ఉపయోగించుకోవచ్చు. అంటే దాని అర్థం ఏంటి? మీ ఫోన్ లో ఉన్న సిమ్ లో రీఛార్జ్ ఉండాలి. సో మొదటిగా 11 రూపాయల డేటా ప్లాన్ గురించి మాట్లాడుకుందాం. ఇది విన్న వాళ్లకు మొదట నమ్మకం రాకపోవచ్చు. కేవలం 11 రూపాయలకి 10 GB డేటా ఇస్తారు అంటే నిజమేనా అని అనిపిస్తుంది. కానీ ఇది నిజమే. అయితే దీనికి ఒక ముఖ్యమైన కండిషన్ ఉంది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ కేవలం 1 గంట వరకు మాత్రమే. మీరు రీఛార్జ్ చేసిన వెంటనే 1 గంట టైమర్ స్టార్ట్ అవుతుంది. ఆ గంట సమయంలో మీరు ఎంత డేటా వాడతారో అంతా మీకే. ఇక 1 గంట పూర్తయిన తర్వాత మిగిలిన డేటా అంతా ఆటోమేటిక్ గా కంప్లీట్ అయిపోతుంది. ఈ 11 రూపాయల ప్లాన్ సాధారణంగా బ్రౌజింగ్ లేదా సోషల్ మీడియాలో స్క్రోలింగ్ కోసం మాత్రం కాదు. ఇది షార్ట్ టైమ్ లో ఎక్కువ డేటా అవసరమైన వాళ్లకు మాత్రమే ఉపయోగపడుతుంది. ఉదాహరణకు మీరు రైల్వే స్టేషన్ లో ఉన్నారు, ల్యాప్టాప్ కి హాట్స్పాట్ అవసరం ఉంది, ఒక పెద్ద ఫైల్ వెంటనే డౌన్లోడ్ చేయాలి లేదా మొబైల్ సాఫ్ట్వేర్ అప్డేట్ చేయాలి అనుకోండి. అలాంటి టైంలో ఈ 11 రూపాయల ప్లాన్ చాలా పవర్ఫుల్ సొల్యూషన్ అవుతుంది. ఇక నెక్స్ట్ ది 19 రూపాయల డేటా ప్లాన్ గురించి చూద్దాం. చాలా మందికి రోజువారీగా ఉపయోగపడే ప్లాన్ ఇది. ఈ ప్లాన్ లో 19 రూపాయలకి 1 GB అదనపు డేటా వస్తుంది. దీని వ్యాలిడిటీ కేవలం 24 గంటల వరకు మాత్రమే. ఇక్కడ చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే ఈ డేటా మీ మెయిన్ రీఛార్జ్ గడువు వరకు ఉంటుంది అనుకోవడం. కానీ ఇప్పుడు అలా కాదు. మీరు రీఛార్జ్ చేసిన సమయం నుంచి ఖచ్చితంగా 24 గంటల వరకు మాత్రమే డేటా పనిచేస్తుంది. ఆ తర్వాత మీరు రీఛార్జ్ చేసుకున్న ఆ 1 GB డేటా ఉపయోగించకపోయినా సరే అది వ్యాలిడిటీ కంప్లీట్ అయిపోతుంది. మీ ఫోన్ లో నుంచి అది వానిష్ అయిపోతుంది. దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి అంటారా? చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, సాయంత్రం 6 గంటలకు మీ రోజువారీ డేటా అయిపోయింది అనుకోండి. అప్పుడు 19 రూపాయల ప్లాన్ రీఛార్జ్ చేస్తే మరుసటి రోజు సాయంత్రం 6 గంటల వరకు ఈ 1 GB డేటా పనిచేస్తుంది. ఈ ప్లాన్ వాట్సాప్ మెసేజ్లు, యూపీఐ పేమెంట్స్, ఈమెయిల్స్ లేదా లైట్ బ్రౌజింగ్ వంటి రోజువారీ అవసరాలకు చాలా ఉపయోగపడుతుంది. స్టూడెంట్స్, ఆఫీస్ వర్క్ చేసే వాళ్లకు ఇది మంచి బ్యాకప్ ప్లాన్ అని చెప్పొచ్చు. ఇక ఇప్పుడు 29 రూపాయల డేటా ప్లాన్ గురించి మాట్లాడుకుందాం. ఇది ఇంతకు ముందు 25 రూపాయలు ఉండేది. ఇప్పుడు ధర అనేది 29 రూపాయలకు పెరిగింది. అయినా కూడా ఇది మంచి బ్యాలెన్స్ ఉన్న ప్లాన్ గా చెప్పుకోవచ్చు. ఈ ప్లాన్ లో 2 GB డేటా ఇస్తారు. వ్యాలిడిటీ మాత్రం 48 గంటలు, అంటే 2 రోజులు. మీరు ప్రయాణంలో ఉన్నప్పుడు లేదా వైఫై అందుబాటులో లేనప్పుడు లేదా వీకెండ్ సమయంలో బ్యాకప్ డేటా కావాలనుకున్నప్పుడు ఈ ప్లాన్ చాలా ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు ఈ 3 ప్లాన్లను పోల్చి చూస్తే
ప్రతి ప్లాన్ ఒక ప్రత్యేక అవసరానికి ఉపయోగపడుతుందని అర్థమవుతుంది కదా. 11 రూపాయల ప్లాన్ వచ్చేసి షార్ట్ టైమ్ లో భారీ డేటా అవసరమైన వారికి, 19 రూపాయల ప్లాన్ రోజువారీ చిన్న అవసరాలకు, 29 రూపాయల ప్లాన్ 2 రోజుల బ్యాకప్ కోసం. సో అందరికీ ఒకే ప్లాన్ సరిపోదు, మన అవసరాన్ని బట్టి ప్లాన్ ఎంచుకోవడం చాలా ముఖ్యం. ఇక జియో ఫోన్ అంటే కీప్యాడ్ ఫోన్ వినియోగదారుల కోసం ప్రత్యేకంగా ఒక ప్లాన్ ఉంది. ఇది స్మార్ట్ ఫోన్ యూజర్లకు వర్తించదు. జియో ఫోన్ వినియోగదారులు 26 రూపీస్ కి 2 GB డేటాను 28 రోజుల పాటు ఉపయోగించుకోవచ్చు. తక్కువ ధరలో ఎక్కువ వ్యాలిడిటీ ఇచ్చే ప్లాన్లలో ఇది కూడా ఒకటి. గ్రామీణ ప్రాంతాల్లో కీప్యాడ్ ఫోన్ వాడే వారికి ఇది నిజంగా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇలాంటి తక్కువ ధర డేటా ప్లాన్లను ఉపయోగించే ముందు కొన్ని విషయాలు తప్పకుండా గుర్తుంచుకోవాలి. ఇవి కేవలం డేటా ప్లాన్లు మాత్రమే, కాల్స్ లేదా SMS ఉండవు. ప్రతి ప్లాన్ కు ప్రత్యేక వ్యాలిడిటీ ఉంటుంది. అది మీ మెయిన్ రీఛార్జ్ తో లింక్ అయి ఉండదు. వ్యాలిడిటీ పూర్తయిన తర్వాత మిగిలిన డేటా క్యారీ ఫార్వర్డ్ కాదు. రీఛార్జ్ చేసేటప్పుడు మై జియో యాప్ లేదా జియో అధికారిక వెబ్సైట్ ను మాత్రమే ఉపయోగించడం మంచిది. మనకి ఎక్కువగా ఛార్జెస్ అనేవి కూడా పడకుండా ఉంటాయి. మొత్తానికి డేటా అయిపోయిందని ప్రతిసారి పెద్ద మొత్తంలో రీఛార్జ్ చేయాల్సిన అవసరం లేదు. మీ అవసరాన్ని అర్థం చేసుకుని సరైన సమయంలో సరైన డేటా ప్లాన్ ను ఎంచుకుంటే డబ్బు సేవ్ అవుతుంది. ఇక టెలికాం ధరలు పెరుగుతున్న ఈ రోజుల్లో ఇది చాలా చాలా ముఖ్యం. సో స్మార్ట్ గా ఆలోచించడం, స్మార్ట్ గా వినియోగించడం, ఇదే తెలివైన వినియోగదారుడి యొక్క లక్షణం. సో అర్థమైందా అండి? ఇక మీదట డేటా అయిపోయిందని ఎక్కువ మొత్తంలో డబ్బులు ఖర్చు పెట్టి మీరు రీఛార్జ్ చేసుకోవద్దు. చూసుకొని మీకు ఎలాంటి అవసరం ఉంది, ఏ ప్లాన్ సరిపోతుంది అని చెప్పేసి మీరు ఆలోచించుకొని ఆ తర్వాత తక్కువ మొత్తంలో డేటా యాడ్ ఆన్ ప్యాక్స్ని రీఛార్జ్ చేసుకోండి. ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది. సో ఇన్ఫర్మేషన్ మీకు ముందే తెలిస్తే ఓకే, లేదు అంటే గనక ఈ వీడియో మీకు తప్పకుండా ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను. అలాగే ఈ వీడియోని తప్పకుండా ఇంటర్నెట్ ఎక్కువగా యూస్ చేసే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుంది. సో అంతే అండి, ఇలాంటి మరొక సరికొత్త ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు మన బాస్ వాళ్ళ డైలీ తెలుగు ఛానల్లో చాలా రకాల ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉంటాయి. ఒక్కసారి మీరు మన ఛానల్ పేజ్ని విజిట్ చేసి చూడండి, మీకే అర్థమవుతుంది ఎలాంటి వీడియోస్ ఉన్నాయని. సో మీరు చేయాల్సిందల్లా వీడియో చూసిన తర్వాత ఏమైనా డౌట్ ఉన్నా, లేకపోతే ఏమైనా కొత్త వీడియో కావాలి అంటే కనుక ఆ టాపిక్ నేమ్ని జస్ట్ కామెంట్ చేయండి. నేను మరొక వీడియోలో మీకు దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. సో అంతే అండి, ఇలాంటి మరొక సరికొత్త ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మళ్ళీ ముందుకు వస్తాను. అప్పటి వరకు స్టేట్ ట్యూన్ టు బాస్ వాలా డైలీ తెలుగు ఛానల్. సైనింగ్ ఆఫ్, శిరీష కందిలా. బాస్ వాలా, బీ ద బాస్.